ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ తనయుడు సంజయ్ గాంధీ ఒక డిక్టేటర్లా, అంటే ఒక నియంతలా వ్యవహరించారు అనే విమర్శలు కూడా ఉన్నాయి. అది నిజమేనా? ఎలా చేశారు అప్పుడు? అవునండి. ఇప్పుడు ఎమర్జెన్సీ అంటే ఈ బ్లాక్ హిస్టరీలో సంజయ్ గాంధీ వస్తారు. సంజయ్ గాంధీ అంటే ఇందిరాగాంధీకి ఇద్దరు కొడుకులు. అందులో సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ, ఎల్డర్ సన్ను రాజీవ్ గాంధీ. సంజయ్ గాంధీ 33 సంవత్సరాల వయసులో 1980 జనవరిలో చనిపోతాడు. ఆయన క్రాష్ అయ్యి, ఫ్లైట్ క్రాష్ అయ్యి. అది కూడా ఒక పెద్ద మిస్టరీయే. ఆయన ఎవరు చంపారు, ఎలా చంపారు అనేది పెద్ద మిస్టరీ. ఆ క్రాష్ అవ్వడం ఢిల్లీలో, అది ఎలా ఇందిరాయే చంపేసింది, ఆ కడపరెడ్డంలాగా అని కూడా కొంత ఆరోపణలు ఉంటాయి. కానీ అది ఎలా అనేది తర్వాత అసలు సంజయ్ గాంధీ ఎమర్జెన్సీ టైంలో ఒక వివాదాస్పదానికి మూల కేంద్రం అయిపోయారన్నమాట. అసలు ఇందిరా ఎమర్జెన్సీ పెట్టడం వెనకాలే ప్రధానమైన పాత్ర ఉన్నది. ఆ 33 అప్పటికి మొత్తం ఏంటంటే 25 సంవత్సరాల యువకుడు సంజీవ్ గాంధీ, ఆయన వల్లే పెట్టేశారు అంటారన్నమాట. ఈయన పెట్టారు. అసలు వివాదాస్పదం ఎలా అయ్యారని మనం తెలుసుకుంటే, ఈయన పెద్ద వివాదాస్పదం ఏంటంటే ఈయన మేసా చట్టాన్ని అంత భయంకరంగా ఇంప్లిమెంట్ చేయడంలో ఆయన పాత్ర ఉంది. రాజ్యాంగేతర శక్తిగా ఆయన అవతరించాడనమాట. ఆయనకి ఎటువంటి పదవి లేదు, ఎంపీ కూడా కాదు, ఏమీ కాదనమాట, ఏదో చిన్న ఉండేది. ఆయన రాజ్యాంగ అంటే ఎమర్జెన్సీ టైంలో అటు ప్రధాని, రాష్ట్రపతి వీళ్ళు ఎవరు లేరు, ఆయనే మేసా చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం అన్కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగానికి అతీత శక్తిగా అవతరించాడు, ఒక డిక్టేటర్గా అని చెప్తారన్నమాట. ఇందులో ప్రధానమైనది ఏంటంటే, చెప్తే భయపడతారన్నమాట. ఏంటంటే 1 కోటి మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు బలవంతంగా చేయబడ్డాయి ఇండియాలో. 1 కోటి మందికి, ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల పేదలు, నిరుపేదలు, కింది కులాల వాళ్ళని బలవంతంగా తీసుకెళ్ళి ఆపరేషన్లు చేయడం. ఉద్యోగస్తులు అయితే మీకు ప్రమోషన్లు ఉండవని ఫోర్స్ చేయడం, కోయర్షన్ అంటారన్నమాట. ఈ విధంగా ఏంటంటే కలెక్టర్లకే అనాధికారిక ఉత్తర్వులు వచ్చాయి, మీరు కుటుంబ నియంత్రణలు ఎన్ని చేశారు, ఫోర్స్గా ఎన్నని వెళ్ళి అంట. ఇది ఒక రకంగా బీబీసీలో ఇందిరా ఎంట్రీ అవుతుంటే బీబీసీ జర్నలిస్ట్ కూడా ముందు పెడతారు, ఇదిగోండి మీ ఆర్డర్, ఇది చూడండి, మీరు కలెక్టర్లు రాసిన ప్రభుత్వం ఇచ్చిన లెటర్లో ఇది ఏ విధంగా కోయర్షన్ ఏంటంటే ఇందిరా దానికి ఏదో సమాధానం చెప్పిద్ది, హైలీ ఇంటలెక్చువల్ కాబట్టి, కానీ అది రాజ్యాంగ ఉల్లంఘనే. ఈ విధంగా సంజయ్ గాంధీ అప్పుడు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు 1 కోటి మందికి చేశారు. దీన్ని కొంతమంది ఏమంటారంటే దారుణంగా ప్రజలని జనాభా నియంత్రణ అరికట్టలేక ఇది ఎన్నగా చేశారు, ఇది గొప్ప, ఇది ఎమర్జెన్సీ ఉండాలి దేశం అంటారు. వాళ్ళకి అసలు రాజ్యాంగ విలువలు ఏమీ తెలియదు అనమాట. ఒక రకంగా ఈ 1 కోటి మంది కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు బలవంతంగా చేసేటప్పుడు అన్హైజీనిక్ కండిషన్లో సరిగ్గా చేయకపోవడం వల్ల చాలా మరణాలు సంభవించాయని చాలా పెద్ద ఆరోపణ ఉంది కొన్ని సర్వేల ప్రకారం అండి. అంటే కోయర్షన్ చేయకూడదు. సంజీవ్ గాంధీ చేసింది రాజ్యాంగ ఉల్లంఘన, మానవ హక్కుల ఉల్లంఘన, రాజ్యాంగంలో జీవించే హక్కు ఆర్టికల్ 21ని 22ని మొత్తాన్ని ఆయన దారుణం చేసేసాడనమాట. అన్ని మతస్థులు ఈ విధంగా ఆర్టికల్ 20 అంటే ప్రాథమిక హక్కుల ఉల్లంఘన ఆయన చేసేసి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేసి ఆయన చేసిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ముఖ్యంగా ఏ రాష్ట్రాలంటే ఈ బిహారు స్టేట్ అంటాం వాటిని, ఈ బీహారు, ఉత్తరప్రదేశ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్లో జరిగింది. అందుకని 1977లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో అక్కడ ప్రజలు మామూలు బుద్ధి చెప్పలేదండి ఇందిరాగాంధీ కంటే ఈ సంజీవ్ గాంధీ చేసింది ఆరోపణలు అంటారు. ఇంకా సంజీవ్ గాంధీ అనాధికారికంగా కొన్ని జైల్లో పెట్టేసి జైల్లో హింస పెట్టడం జరిగింది. ఎవరైతే దొరకకుండా తిరిగారో జార్జి ఫెర్నాండెస్ లాంటి వాళ్ళని అరెస్ట్ చేయడం వెనకాల ఉన్నారని తెలుస్తుంది. తర్వాత ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేసేటప్పుడు కూడా ఆయన వెనకాల ఉందని తెలుస్తుంది. ఆర్ఎస్ఎస్ అప్పుడు బాలాసాహెబ్ దేవరాజుని జైల్లో పెట్టినప్పుడు కూడా ఆయన ఉంది. జార్జి ఫెర్నాండెస్, లాలూ ప్రసాద్ యాదవ్, ఇంకా స్వతంత్ర పార్టీ అని సోషలిస్ట్ పార్టీ నేతలని భయంకరమైన డిటెన్షన్ చేసి జైల్లో భయంకరమైన హింస జరిగేది. ఆయన అనాధికార ఉత్తర్వులు కలెక్టర్లకి, డీజీపీలకి ఇచ్చేవారనమాట. అసలు ఆయన చేసింది దారుణాతి దారుణం అనమాట. మీడియా అంతా ఆయన కంట్రోల్, ఆయన సన్నల్లో పనిచేయాలి. ఎవరైనా వ్యతిరేకంగా చేస్తే అది మీసా చట్టం ప్రకారం వాళ్ళు జైల్లోకి వెళ్ళిపోవాలి. అది కులదీప్ నయ్యర్ అయినా, రామ్నాథ్ ఆయన ఏది ఇండియన్ ఎక్స్ప్రెస్ అధినేత, వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు అనమాట. కులదీప్ నయ్యర్ వాళ్ళ బుక్స్, వాళ్ళ ఆథర్స్ అన్నీ ఉంటాయి అనమాట. వాళ్ళనే జైల్లో తొక్కేశారు. అంటే ఇండియా అంతా ఆయన కనుసన్నల, ఆయన పదఘట్టనల కింద నలిగిందని చెప్పవచ్చు. ఇందిరాగాంధీ అప్పుడప్పుడు వార్నింగ్ కూడా ఇచ్చేవారు, ఎవరే బాబు ఇలా చేయకూడదు, ఎక్కువ చేయకరా, ఏదో విధించేసాం, మనది గాంధీ ఫ్యామిలీరా, ఎవరు బాబు గాంధీ వారసులంలా, నెహ్రూ వారసులు అని చెప్పినా ఆయన ఏం పట్టించుకునేవాడు కాదు. అందుకే ఒకటి అంటారన్నమాట, అసలు సంజీవ్ గాంధీయే బతుకుంటే, ఇఫ్ సంజీవ్ గాంధీ హ్యాడ్ బీన్ లివ్డ్, అసలు సంజీవ్ గాంధీ ఫ్లాట్ క్రాష్లో అవ్వకుండా ఉంటే రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవరు, ఆయన ప్రైమ్ మినిస్టర్ అవుతారు. అసలు పరిపాలన ఎలా ఉండేది అని ఊహించుకుంటే ఒక రకంగా కంపితులు అవుతారన్నమాట ఇండియాను. అందుకనే భారతమాత
భారతదేశంలో ఒకటి అంటారన్నమాట, ప్రకృతి ఎవరిని ఎక్కడేయాలో వేస్తే భరతమాత తనను తాను రక్షించుకోగలదు. ఇది నెహ్రూ అని ఇప్పుడు వివేకానంద అని అది అంటారన్నమాట. భారతదేశంలో ఒక లిమిట్కి వెళ్ళిన బతకనివ్వదు. అసలు ఈ ఎమర్జెన్సీ అంటేనే సంజీవ్ గాంధీ. అసలు ఇందిరాగాంధీని అందుకనే కథ క్షమిస్తారన్నమాట. అంతా సంజీవ్ గాంధీ చేశాడు అన్నట్టు. అందుకే సంజీవ్ గాంధీ చచ్చిపోతే భారతదేశం అంతా సంతోషపడింది అంటారన్నమాట. ఇందిరా కళ్ళ వెంట కూడా నీళ్లు రాలేదంటారు. ఆవిడ బ్లాక్ స్పాట్స్ ఉంటుంది చూడండి సంజయ్ గాంధీ పక్కన. సంజయ్ గాంధీ తర్వాత ఒక పరేడ్లో ఇండిపెండెన్స్ డే రోజున ఆవిడ వెళ్ళేటప్పుడు కళ్ళల్లో నీళ్లు కూడా తిరగలేదంటారన్నమాట. అది చనిపోతే తల్లి కూడా సంతోషపడిందా, ఘోరం అని అంటారన్నమాట. అది సంజీవ్ గాంధీ. అసలు ఆయన మరణమే రాక్షసుడు పోయాడని భారతీయులు సెలబ్రేట్ చేసుకునే పరిస్థితి వచ్చిందనమాట. ఆయన బతికి లేకపోవడం కూడా భారతదేశానికి మంచి వరమైందా అంటారన్నమాట. ఎందుకంటే అలాంటి శక్తి, రాజ్యాంగేతర శక్తి భారతదేశంలో ఉండడం మంచిది కాదు. ఏమైనా సంజీవ్ గాంధీ లాంటి పర్సనాలిటీ గాంధీ నెహ్రూ ఫ్యామిలీ నుంచి వచ్చాడంటే ఇట్స్ అన్బిలీవబుల్ అనమాట. అండ్ ఆ తర్వాత రాజ్యాంగం అదృష్టం ఏంటంటే రాజీవ్ గాంధీ వచ్చి ఒక అద్భుతమైన పరిపాలన చేసి వెళ్ళడం కూడా గొప్ప పరిణామమే.